హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్‌కి సంబంధించింది ఒక టిప్ చూపిస్తాను మీకు. నేను ఈ బాక్స్‌లో అన్నీ పైపింగ్‌కి సంబంధించిన క్లాత్స్ అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ పైపింగ్ కోసం నేను సైడ్‌కి పెట్టేసిన క్లాత్స్ అండి. వీటిల్లో నేను చాలా తక్కువ కొన్నాను. చాలా ఎక్కువ పెట్టినవి ఉన్నాయన్నమాట. అవి ఎలాంటివో కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ ఆల్రెడీ కట్ చేసి ఉన్నాయి. నేను అవన్నీ స్టిచ్ చేసి పెట్టుకున్నాననమాట. ఫోల్డ్ చేసి క్రాస్ కోసం. ఇప్పుడు చూసారు కదా! బ్లూది నేను వేశాను ప్యాకెట్ లాగా. ఇవన్నీ నాకు పెట్టినవన్నమాట. మా అమ్మకి కానీ, నాకు కానీ అలాగే ఎవరైనా ఫంక్షన్స్ అప్పుడు అలా పెడతారు కదా! అవి హాఫ్ పట్టు టైపు షైనింగ్ ఉంటది ఒక సైడు అట్లా. బాగున్నాయి. కానీ మనం స్టిచ్ చేయించుకోవడానికి అంత సెట్ అవ్వవన్నమాట. అలాంటివి అలా వేస్ట్‌గా పెట్టేసుకోవడం ఎందుకనేసి నేను ట్రై చేశాను పైపింగ్‌కి. బాగున్నాయి. బాగా వస్తున్నాయి పైపింగ్ కూడా. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్‌కి పైపింగ్ వేసుకున్నాను. ఇవి నా బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటున్నానండి. అయితే ఇవి చూడండి. దీనికి ఈ యెల్లో కలర్‌ది. ఆ యెల్లో కలర్‌ది నేను ఒక 1 మీటర్ క్లాత్ కొనుక్కొచ్చుకున్నది. ఈ పింక్‌ది అలాగే పెట్టినదేను. ఈ బ్లౌజ్‌కి పింక్‌ది వేశాను. అలాగా నేను ఆ క్లాత్స్ అన్నీ 80 పాయింట్స్ కానీ 1 మీటర్ కానీ ఎంతుంటే అంత నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. అది నేను యూట్యూబ్‌లో చూసే నేను నేర్చుకున్నాను. ఆ టిప్ నేను యూజ్ చేస్తున్నాను కూడాను. మీకు కూడా యూజ్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక శారీకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం తీస్తూ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఆ బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ప్లస్ పళ్ళు వచ్చింది. సో ఆ బ్లౌజ్కి శారీ కలర్ పైపింగ్ వేసుకుంటాం కదా. నా దగ్గర ఉన్న వాటిలో ఏదైనా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి తీశాను ఫస్ట్ ఈ బాక్స్. అలాగే మీకు కూడా చూపిద్దామనేసి ఇదైతే వీడియో తీస్తున్నాను. మీరు చూస్తే ఇక్కడ నా దగ్గర ఆ బ్లూ కలర్ 2 ఉన్నాయి. వాటిల్లో ఇది మ్యాచ్ అయింది. సో నేను ఇది పైపింగ్ కోసం వేస్తున్నా. ఇప్పటి వరకు నాకు ఈ కలర్ వేయాల్సిన అవసరం రాలేదు కాబట్టి దాన్ని నేను స్టిచ్ చేసి ఉంచుకోలేదు. అన్నీ ముందుగానే స్టిచ్ చేసి పెట్టుకోవడం ఎందుకని, మనం యూజ్ చేసే వాటిని మాత్రమే నేను స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటి వరకు అట్లా కుట్టాను అంటే నేను ఆ కలర్స్ అన్నీ పైపింగ్ కోసం వాడానన్నమాట. అందుకని అవన్నీ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ కలర్ మనకు అవసరం అవుతుందో నేను ఆ కలర్ మాత్రమే పైపింగ్‌కి స్టిచ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, క్రాస్‌గా వచ్చేలాగా. ఈ యెల్లో కలర్‌ది అయితే దీనికో పెద్ద స్టోరీ ఉందండి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను.